హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి తోరన్ అండి. ఇది కేరళ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. ఇది ఎక్కువ శాతం ఇది క్యారెట్తోని, బీన్స్తోని, అలాగే ఆకుకూరలతోని వీళ్ళు ఎక్కువగా చేసుకొని తింటారండి. ఇదేంటంటే సైడ్ డిష్గా కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఈ రెసిపీ మనం కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు, అలాగే హెల్తీ ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఇది ఏదైనా చారు కానీ మరి లేకపోతే సాంబార్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. ముందుగా దీనికి ఒక అరకప్పు కొబ్బరి తురుము తీసుకొని దాంట్లో మీరు జీలకర్ర పొడిని పచ్చగా దంచుకొని దీంట్లో ముందుగా మీరు కలిపేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది పచ్చి కొబ్బరేనండి. మీరు కావాలంటే దీన్ని కొంచెం మిక్సీ కూడా వేసుకొని మీరు రెడీ చేసుకోవచ్చు. ఇలా తురిమిన తర్వాత మీరు దీంట్లో జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఒక 4 కానీ 5 కానీ గుడ్లు తీసుకోండి. ఈ గుడ్లను కూడా మీరు బాగా చెంచాతో బాగా కలపండి. కలిపితే మనం ఈ ఆమ్లెట్ వేసుకునే బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఒక 5 గుడ్లను తీసుకొని మీరు స్పూన్తోని బాగా బీట్ చేయండి, అంటే బాగా కలపండి. కలిపేసి దీన్ని కూడా రెడీ చేసుకొని పెట్టేసుకోండి. ఈ 2 రెడీగా ఉంటే మనకి ఈ తోరన్ అనే రెసిపీ మనకి రెడీ అయినట్టే. ఓకేనండి. ఇప్పుడు మనం కళాయి పొయ్యి మీద పెట్టేసి దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే మీరు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి వాడాలండి. దీంట్లో మనం కారం ఏం వేయట్లేదు. పచ్చిమిర్చి అలాగే ఈ ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఇవి కొంచెం వేగుతున్న టైంలో ఉప్పు కూడా వేసేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. పసుపు కూడా 1 స్పూన్, చిన్న స్పూన్తోనే 1 స్పూన్ వేసుకోండి. ఇది మనం ఎగ్ అలాగే కొబ్బరితోని చేస్తున్న తోరన్ అండి. దీని పేరు తోరన్. చూసారు కదా. ఇప్పుడు మీరు దీంట్లో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఎగ్ని దీంట్లో వేసేసుకోండి. ఇది కొంచెం కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మీరు గరిటెతోని దీన్ని పొడిలాగా చేసేయాలి. మాడకుండా జాగ్రత్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని రెడీ చేసుకోవాలండి, లేదంటే ఎగ్ తొందరగా మాడుతుంది. ఈ పొడిలాగా అయ్యేలాగా మీరు బాగా కలిపేయండి మొత్తం కూడా. ఇంకేమాత్రం పెద్ద సైజు ముక్కలు రాకుండా చిన్న మనకి పీసెస్ లాగా వచ్చేలాగా దీన్ని బాగా కలుపుకోండి. చూసారు కదండి. ఈ విధంగా మనం దీన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం జీలకర్ర పొడి అలాగే పచ్చి కొబ్బరి తురుము ఈ 2 మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీంట్లో కలిపేసి మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తోని ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. మిరియాలు దంచి పెట్టుకున్న మిరియాల పొడిని ఒక 2 స్పూన్లు వేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయినట్టే, ఈ తోరన్ రెసిపీ. ఓకేనండి. ఇది మనకి టమాటా చారు కానీ లేదంటే ఉట్టితే కూడా మనం స్పూన్తోని స్నాక్ లాగా కూడా తినచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మీరు సాంబార్ కానీ టమాటా చారు కానీ లేదంటే ఏదైనా ఒక సైడ్ డిష్ లాగా దీన్ని మనం వాడచ్చు. బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనండి. ఎంతో రుచికరమైన ఈ తోరన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి అలాగే ఎగ్తో చేసిన తోరన్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఓకేనండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.